హలో అందరికీ వెల్కమ్ అండి. ఏపీ టుడే 007 ఛానల్ కు స్వాగతం. గూస్ బంప్స్ అంటే ఎలా ఉంటుందో సిద్ధం సభలు ఆ మాదిరిగా మారిపోయాయి. మొట్టమొదట సిద్ధం అనే పోస్టర్స్ వేశారు. దానికి ఒక టైటిల్ కానీ నేమ్ కానీ ఏమి లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు వేసి ఒక సిద్ధం అనేటటువంటి ఒక టైటిల్ వదిలేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా 13 జిల్లాల్లో ఎక్కడ 10 మంది చూడగలుగుతారో అక్కడల్లా వేసి చేసేసారు. అర్థం కాల, అప్పుడు ప్రజలకు అర్థం కాల. అక్కడ నుంచి బయలుదేరి ఆ సిద్ధం థాట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సమయంలో వచ్చిందో కానీ ఆ సిద్ధాన్ని సముద్రం తరలి వచ్చిందనే విధంగా అదే స్థాయిలో భీమిలిలో తొలి సిద్ధం సభను ఏర్పాటు చేశారు. ఆ భీమిలిలో అయితే ఒక 2 లక్షల మంది అంచనాతోటి చేస్తే దాదాపుగా 3.5-4 లక్షల మంది అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరు కావడం జరిగింది. అది సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీలకి గట్టి పట్టు ఉంది. ఇక ఇక్కడ తిరుగులేదు వాళ్ళకి అనుకున్నటువంటి గోదావరి జిల్లాలోకి కేంద్రమైనటువంటి ఏలూరు సమీపంలో దెందులూరు సభను, 2వ సిద్ధం సభను నిర్వహించారు. ఇక ఆ సభ అయితే ఒక 3-4 లక్షల మంది అంచనాతోటి సభను ప్రారంభిస్తే 6 లక్షల వరకు చేరారు. ఆ సభ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉంది? క్షేత్రస్థాయిలో జనం పని అయిపోయింది. జనం పిలిస్తే పలికేవాళ్ళు లేరు. జగన్ పిలిస్తే జనం పలకరు. జగన్ బయటకు వస్తే తెలుస్తుంది జనం ఏ విధంగా తిరగబడతారో అంటూ తమకున్నటువంటి మీడియా ఆధిపత్యంతో ప్రజల చెవుల్లోకి ఎక్కిచ్చారు, ప్రజల మనసుల్లోకి ఎక్కిచ్చారు. మరి ఇవన్నీ కూడా సిద్ధం సభల తర్వాత వాళ్ళు అంతర్మదనంలో పడేలాగా చేశాయి. వాళ్ళు కళ్ళు తెరిచి ప్రేక్షకుల్లాగా ఇదేంటిరా బాబు ఇలా ఏంటి అనేదేమో కళ్ళల్లో కనిపిస్తా ఉంది. గుండెల్లో అంతర్మదనం జరుగుతూ ఉంది. మనం ఎంత క్రియేట్ చేసినా, ఎంత సృష్టించినా, ఎన్ని కట్టుకథలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు వడ్డించినా, పత్రికలు ప్రతిరోజు కూడా ఒక కరపత్రాన్ని మించి మన కోసం పనిచేస్తున్నా గానీ ఆ 2 పత్రికలు ఇబ్బడి ముబ్బడిగా వ్యతిరేక వ్యాసాలు రాస్తా ఉన్నా గానీ ఎందుకు జనం వస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, చేమల పుట్టలాగా వచ్చేస్తున్నారే జగన్ సభ అంటే సారు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారే, జగనన్న అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారే, ఏమిటిది అని మదన పడుతున్నటువంటి సమయంలో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లుగా వైఎస్ఆర్సీపీకి అత్యంత బలమైనటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమలో, ఈ రాయలసీమ ఉన్నటువంటి ఉమ్మడి 4 జిల్లాలలో బలహీనంగా ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా. గతంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి ఆధిక్యం సాధించేటటువంటి రోజుల్లో కూడా అనంతపురంలో పట్టు నిలుపుకునేది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రానప్పుడు 2014లో దాదాపు అనంతపురం జిల్లాలని స్వీప్ చేసింది, ఒక 2 స్థానాలు మినహాయించి. ఇక మిగిలిన 3 జిల్లాలని వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయగలిగింది. అలాంటి తనకి కొంత పట్టు లేనటువంటి తెలుగుదేశం పార్టీ
ఈసారి అనంతపురం జిల్లాని గట్టిగా మేము మా తడాకా చూయిస్తాం. కనీసం పోయినసారి 3 స్థానాలు మాత్రమే గెలిచాం. ఈ యొక్క రాయలసీమలో ఈసారి కనీసం 20 స్థానాలైనా గెలుస్తామని చెప్పేసి ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్లకు రాప్తాడులో జరిగినటువంటి అనంతపురం జిల్లా కేంద్రంగా రాప్తాడులో జరిగినటువంటి సభ రఫ్ఫాడిచ్చిందని చెప్పాలి, కకావికలం చేసిందని చెప్పాలా, ఫీజులు మాడిపోయాయని చెప్పాలి. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి జనం తండోపతండాలుగా వస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి స్థాయిని తట్టుకునేది ఎలా? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఇంతగా నిలిచిపోయాడా? జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు ప్రజలందరినీ తన కుటుంబాల్లో వారి కుటుంబాల్లో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా చూసుకుంటా ఉన్నారా? ఏమిటి జగన్ రోజు చెప్తున్న మాటలు నిజమేనా అనేటటువంటి అంతర్మదనంలో విపక్షాలు మొత్తం, ముఖ్యంగా తెలుగుదేశం అధినేత పడిపోయాడు. ఏదైతే భారీగా ఆశలు పెట్టుకున్నాడో ఈసారి రాయలసీమలో కూడా జనసేనతో కలిసి మేమే విజృంభిస్తాం అని చెప్పేసి పెట్టుకున్నాడో, అలాంటి చోట వైఎస్ఆర్సీపీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సభని వాస్తవానికి చట్టసభ సభగా ఇక్కడ జరపగాలనుకున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి ఒంగోలు కేంద్రంగా 3వ సభను జరపాలనుకున్నారు. మరి అనేక కారణాలతోటి, అనేక సమీకరణాలతోటి ఇక్కడ సీట్ల సర్దుబాట్లు చేయవలసినటువంటి అంశాలు అనేకం దృష్టిలో పెట్టుకొని అయితే కావచ్చు, దీనిని చివరి సభగా మారుస్తూ అనంతపురంలో 3వ సిద్ధం సభను చేశారు. 10 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా చేశారు. ఈ సభ 10 లక్షల మంది అంచనాతో చేస్తే 15 లక్షల మంది వచ్చారు. అంటే ఆశించిన దానికన్నా 5 లక్షల మంది జనాభా ఎక్కువ వచ్చారు. ఫీజులు పోయాయి, ముఖాలు మాడిపోయాయి, గుండె జల్లు మంది, గుండెల్లో రైళ్లు పరిగెత్తుతా ఉన్నాయి. పోనీ అక్కడ ప్రసంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగాల్లో ఏమన్నా తప్పు మాట్లాడతారా, ఏదన్నా చేస్తారా, ఏదన్నా దాన్ని ఏమన్నా క్యాష్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ప్రసంగాల్లో కూడా ఎక్కడ కూడా బోరు కొట్టించకుండా ప్రజలు జయ జయధ్వానాలు పలికే విధంగా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, అక్కడికి వచ్చినటువంటి వైసీపీ అభిమానులు, అక్కడికి వచ్చినటువంటి వైసీపీ సైన్యం కేరింతలు కొట్టే విధంగా సీఎం జగన్ మళ్ళీ రావాలి, జై జగన్ అంటూ నినాదాలతోటి మారుమోగిపోతా ఉంది. నోటి నుంచి వెలువడిన ప్రతి మాటకు హర్షాతిరేకాలు, జయ జయధ్వానాలతో చప్పట్లు, మరి జెండాను వేవ్ చేయటం అద్భుతంగా. ఎవ్వరు కూడా ఏ ఒక్కరి ముఖంలో చూసినా సరే తరలిస్తే వచ్చిన వాళ్ళుగా కనపడని లేదు. తరలించకుండా రారు. ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తే తరలిస్తేనే వస్తారు. పనులు మానుకొని మీటింగ్ జరుగుతుందని పోయే రోజులు పోయినాయి. ఆ రోజులు కాదు. ఎవరైనా సరే తరలిస్తేనే వస్తారు. తరలించి అయినా సరే సభ జరుగుతూ ఉంటే విపక్షాలకు చెందినటువంటి కొన్ని మీడియా సంస్థలు వెనక వరుసలో ఉండే ఖాళీ కుర్చీలను ఫోటో తీసి పొద్దున్నే పేపర్లో వేసుకోవటానికి కూడా అలాంటి ఫోటో కూడా అవకాశం రాలా. ఎక్కడ ఖాళీ కుర్చీలు అనేది కాదు కదా, ఖాళీ నేల కనపడలేదు. ఇసుకేస్తే రాలనంత జనం. ఏదో సామెత చెప్తా ఉంటారు, ఇసుకేస్తే రాలని జనం అని. ఎప్పుడో ఒకప్పుడు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, మరి మన్మోహన్ సింగ్ గారు లాంటి ఉద్దండులు వచ్చినప్పుడు అలాంటి ఆ స్థాయి సభ జరిగింది. అంతకు మించి రెట్టింపు స్థాయిలో ఇప్పుడు మళ్ళీ అనంతపురంలో సభ జరిగింది. ఈ సభతోటి తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని వెంపర్లాడుతున్నటువంటి ఆ పచ్చ మీడియా కూడా పిచ్చెక్కింది అని చెప్పాలి. ఇక సభ జరిగిన తీరు కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు జనంలో మార్పు తీసుకురావాలనో, జనంకి తనేంటో చెప్పాలనో అక్కడికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనేటటువంటి టైటిల్ ఎందుకు పెట్టుకున్నారో అనంతపురంలో సుస్పష్టంగా అర్థమైంది. సిద్ధం కండి వైసీపీ శ్రేణులారా, సిద్ధం కండి వైసీపీ సోదరులారా, సిద్ధం కండి వైసీపీ కార్యకర్తలారా, సిద్ధం కండి వైసీపీ సైనికుల్లారా అనేటటువంటి పిలుపునిచ్చాడు. మనమేం చేయాల్సిన పని లేదు. గతంలో చంద్రబాబు ఏం చేశాడు, మనం ఇప్పుడు ఏం చేశాం. మనము ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 25 సార్లు బటన్ నొక్కాం. డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ 4.5 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు నేరుగా అందించాం మనం. ఈ నిజాలనే మీరు చెప్పండి, ఈ వాస్తవాలనే మీరు చెప్పండి. సిద్ధం కండి. ఎందుకంటే అవతల వాళ్ళు నిత్యం బురద జల్లుతానే ఉంటారు, అసత్యాలు చెప్తానే ఉంటారు, అబద్ధాలు చెప్తానే ఉంటారు. నిరంతరం ప్రజలను ఏమార్చాలని చూస్తానే ఉంటారు. వాళ్ళ ప్రయత్నాన్ని మానరు, ఆపరు. వాళ్ళ ప్రయత్నాలకు చెక్ పెట్టే విధంగా మీరు సిద్ధం కండి. మీరు సిద్ధమా? ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేశామో ప్రతి ఒక్క ఓటర్కి అర్థమయ్యే విధంగా చెప్పడానికి మీరు సిద్ధమా? విద్యారంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ విద్యారంగంలో మనం నాడు నేడు ద్వారా అత్యాధునికమైనటువంటి భవనాలను నిర్మించడమే కాకుండా బ్లాక్ బోర్డు స్థాయి నుంచి డిజిటల్ స్థాయి తీసుకొచ్చాం. విద్యా ప్రమాణాలు పెంచాం. ఐబీ కరికులం ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు కేవలం అప్పట్లో 35,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 3 లక్షలైనా సరే మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం. విద్యను అందించగలిగితే సమాజాన్ని ముందుకు తీసుకుపోయినట్లే. సమాజంలోని బడుగు బలహీన వర్గాల వాళ్ళు, హరిజన గిరిజనులు అందుకోలేనటువంటి కార్పొరేట్ విద్యను మనం అందిస్తున్నాం. అలాంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దళిత పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అని చెప్పేసి వాళ్ళు చైతన్యవంతులు అయితే మనలాంటి పెత్తందారులకు భవిష్యత్తు ఉండదు అని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియమే లేకుండా చేయాలని కోర్టులకు వెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నిజాలను ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పండి. మనం అధికారంలో కొనసాగితేనే ఈ ఇంగ్లీష్ మీడియం కానీ, ఈ బడులు కానీ, ఈ ఆసుపత్రులు కానీ, ఈ సేవలు కానీ, ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ కానీ, ఈ సేవా సామ్రాజ్యం కొనసాగుతుంది, సంక్షేమ రాజ్యం కొనసాగుతుంది. లేకపోతే బడులాగిపోతాయి. పాఠశాలలతో పాటు వైద్యశాలల్లో సేవలాగిపోతాయి. ఎందుకంటే గతంలో చూసాం 108, 104 వాహనాలు మూలన పెట్టి తుప్పుపట్టిపోయినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు హయాంలో చూసాం. ఈ నిజాలు చెప్పండి. చంద్రబాబు పేరు చెబితే ఒక రైతుకు కానీ, ఒక విద్యార్థికి కానీ, ఒక కార్మికుడికి కానీ, ఒక మహిళకు కానీ
ఏ పథకమైనా సరే గుర్తుకొస్తుందా? గుర్తుకు రానే రాదు. మన పేరు చెప్తే ఏ పథకం చూసినా సరే ఒక మహిళ పట్టా వెనక జగనన్న ఉంటాడు. ఒక మహిళ శాశ్వత గృహం వెనక జగనన్న ఉంటాడు. ఒక మహిళ అమ్మఒడి వెనక జగనన్న ఉంటాడు. ఒక విద్యార్థి యూనిఫామ్ వెనక జగనన్న ఉంటాడు. ఒక విద్యార్థి ట్యాబ్ వెనక జగనన్న ఉంటాడు. ఒక రైతు భరోసా క్రమం తప్పకుండా పడటం వెనక జగనన్న ఉంటాడు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం వెనక జగనన్న ఉంటాడు. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కింద రాయితీలు చెల్లించటం వెనక జగనన్న ఉంటాడు. మహిళలను లక్షాధికారులు చేసే ప్రక్రియ వెనక జగనన్న ఉంటాడు. ఈ నిజాలు చెప్పండి. ఈ నిజాలు చెప్పడానికి మీరు సిద్ధం కండి. మీరందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది ఒకటే ఒకటి. ఏమిటంటే అది చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఒక పాయింట్ ని ఒక పంచ్ రూపంలో వదిలాడు. ఏమన్నాడంటే ఫ్యాను ఇంట్లో ఉండాలి. తాగి పడేసినటువంటి కాఫీ టీ తాగి పడేసినటువంటి టీ గ్లాసు సింకులో ఉండాలి. సైకిల్ ఇంటి బయట ఉండాలి. కాబట్టి బయట పెట్టిన చంద్రబాబుని బయటే ఉండనివ్వండి. గతంలో ప్రజలందరూ కూడా సిద్ధమై 102 స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకు పరిమితం చేశారు. వాళ్ళని మరలా అదే విధంగా అదే దూరంలో ఉంచడానికి కనీసం ఇప్పుడున్నటువంటి కుర్చీ కూడా మీకు పనికిరాదు. అంటే ప్రతిపక్ష హోదా అనేటటువంటి కుర్చీని కూడా మడత పెట్టేసేయండి. ఆ మడత అనే దానికి లోకేష్ తదితర టీడీపీ నాయకులు ఇచ్చినటువంటి కౌంటర్ కూడా చాలా చక్కగా సమాధానం చెప్పాడు. చొక్కా మడత పెట్టండి. చొక్కా మడత పెట్టడం అంటే సిద్ధం కావటం. ఈ సిద్ధం కావటం అనే దానికి ఆయన ఇచ్చిన కౌంటర్ ఏంటంటే ప్రజలు కుర్చీ మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చినటువంటి జగన్కి ఇచ్చిన కుర్చీని మడత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నట్టుగా ఆయన ఇచ్చాడు. దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతంగా రోల్ యువర్ స్లీవ్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఏదైనా పనిని ప్రారంభించబోయే ముందు ఆ పని సక్సెస్ కావాలంటే, సిద్ధం కావాలంటే లే రా స్టార్ట్ అనే విధంగా రోల్ యువర్ స్లీవ్స్ అనేది వాడతారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి ఆ పదం వచ్చి ఉండవచ్చు. ఆ పదం ఆ జగన్మోహన్ రెడ్డి గారికే సరిపోతుంది అనే విధంగా తన పార్టీ శ్రేణులను సిద్ధం చేయటానికి మాత్రమే ఈ సభను పెట్టాడు. పార్టీ శ్రేణులు కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సభను స్వాగతించాయి. జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలికాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి తోడుగా ఈ అనంతపురం సభకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే బలం ఉందనుకుంటుందో రాప్తాడు, ధర్మవరం ఇలాంటి స్థానాల నుంచి, ఇలాంటి అసెంబ్లీ స్థానాల నుంచి ఊహించని స్థాయిలో ప్రజలు అక్కడికి వచ్చారు.
శ్రేణులు అక్కడికి వచ్చాయి, కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సభకు జనం రాలేదు, ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి అని చెప్పే సాహసం కూడా పచ్చ మీడియా చేయలేకపోయింది. జనాన్ని అలా తరలించారు, ఇలా తరలించారు, జనం ఇబ్బంది పడ్డారు, రోడ్ల మీద సాధారణ పౌరులు ఇబ్బంది పడ్డారనేటటువంటి ఏడుపు గొట్టు వార్తలు రాశారే తప్ప జనం రాలేదు అనేటటువంటి సాహసం వాళ్ళు కూడా చేయలేకపోయారు అనే దానికే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క సభ నిదర్శనం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ లో ఏదైతే క్యాండిడేట్స్ నిర్ణయించడంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అహంకారం మీద దెబ్బ కొడతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి దురభిమానం మీద దెబ్బ కొడతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఉన్న స్వాభిమానం మీద దెబ్బ కొడతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కులాహంకారం మీద దెబ్బ కొడతా ఉన్నాడు. ఎక్కడైతే ఏలూరులో ఒక అయితే క్షత్రియుడు లేకపోతే కమ్మ మాత్రమే ఉండాలి అనుకున్న చోట యాదవ్ని ఎంపీగా నిర్ణయించాడు. నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు మరి కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి విద్యావేత్తగా అక్కడ సేవలు అందిస్తే ఆ స్థానంలో అతనే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తాడు భావిస్తున్నటువంటి తరుణంలో కూడా అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా మరి కందుకూరు మరొక చోట కూడా కాన్స్టిట్యున్సీ పేరు గుర్తు రావట్లేదు, పామూరు ఆ సైడ్ ఉంటుంది, అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని తొలగించి యాదవ్ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చాడు. తణుకు మైలవరం అక్కడ కూడా కమ్మ సామాజిక వర్గాన్ని తొలగించి యాదవ్ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చాడు. మీరు అవునన్నా కాదన్నా సరే ఇప్పటి వరకు బీసీలు గంపగొత్తగా ఎంతో కొంత బలం టీడీపీకి ఉన్నది అంటే యాదవ సామాజిక వర్గంలోనే. ఆ యాదవ సామాజిక వర్గాన్ని ఎక్కువగా ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్రలు వేయడంతో వాళ్ళు అటువైపు ఆకర్షితులై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత అండగా ఉంటున్న మాట వాస్తవం. ఆ సమీకరణాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్ద పెద్ద వాళ్ళ స్థానాల్లో కూడా యాదవ నేతలకు అవకాశం కల్పించి తెలుగుదేశం పార్టీకి ఒక సవాలు విసిరారు అని చెప్పాలి. పరోక్షంగా చంద్రబాబు నాయుడుతో కలిసి ఏదో రకంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా చెక్ పెట్టాడు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వస్తే 20 లోపు మాత్రమే తీసుకోవాలి, బీజేపీ లేకుండా ఒంటరిగా వస్తే 25 సీట్లతో సర్దుకోవాలి, అదే బీజేపీ గాని వస్తే 25 కూడా లేదు 20 లోపు నువ్వు సర్దుకోవాలనే దానికి సిద్ధమై ఉన్నాడు అతను. అలాంటి స్థితిలో ఒక వైఎస్ఆర్సీపీలోనే 175 స్థానాలలో 35 స్థానాలను కాపు సామాజిక వర్గానికి కేటాయించి సవాలు విసిరాడు ఇటు పవన్ కళ్యాణ్ కూడా.
ఇక తన కార్యకర్తలను సన్నద్ధం చేయటానికి సిద్ధం సభలను చాలా చాకచక్యంగా, చాలా నైపుణ్యంగా, చాలా రాజకీయ పరిణతితోటి ఉపయోగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో తప్పుడు సర్వేలతోటి, 1-2 తప్పుడు సర్వేలతోటి ప్రజలను ప్రభావితం చేయాలని, అదేవిధంగా అర్ధసత్య వార్తలతోటి, అసత్య వార్తలతోటి ప్రజలను ప్రభావితం చేయాలని విపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సిద్ధం సభలు చెక్ పెడుతున్నాయనేది 100% నిజం. నమస్తే.